దేవుని ప్రజలారా, దేవుని అనుభవముతో తెలుసుకోవాలి. అంటే అర్థం చేసుకోవాలి. అనగా గ్రహించాలి. దేవుని గురించి నేర్చుకోవాలి. నేర్చుకోవడంలో మనం అసలు అందవేసింది చేయి కదా. చాలా మందికి బైబిల్ బాగా వచ్చండి. చాలా వేగంగా రెఫరెన్స్లు తీసి చదువుతుంటారు. క్విజ్ల్లో చాలా మంది ఫస్ట్ ప్రైజ్లు కొడుతుంటారు. మనకు తెలుసు, ఒక చర్చిలో ఒక 20-30 మంది బైబిల్ బాగా చదివేవాళ్ళు ఉంటారు. వాళ్ళలో ఒకరు ఫస్ట్ ప్రైజ్ కొట్టేస్తుంటారు. అంటే వాళ్ళకి బైబిల్ బాగా వచ్చు. ఏమొచ్చు? ఎలా వచ్చు? బైబిల్ చదవడం వచ్చు, రెఫరెన్సులు తీయటం వచ్చు. బైబిల్ చదవడం వచ్చు, రెఫరెన్సులు తీయటం బాగా 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 వచ్చు. చదవటం వచ్చిన వాళ్ళు దేవుని ఎరిగిన వాళ్ళేనా? ఏమంటే బైబిల్ చదవటం వేరు, దాన్ని అర్థం చేసుకోవటం వేరు. దేవుణ్ణి తెలుసుకోవటం వేరు. నేర్చుకున్న దానిని అనుభవంలోనికి తీసుకువచ్చి నేర్చుకున్న దానిని అనుభవించుట ద్వారా నీ పరిపక్వతను, పరిపూర్ణతను చూపించగలగాలి. అంటే దేవుడు చెప్పిన మాటలను నువ్వు బాగా చదివి అర్థం చేసుకుని వాటిని నీ బ్రతుకులో పాటించటం, అనుభవము ద్వారా దేవుని మాటలను అర్థం చేసుకోవటం.